సెకండ్ బిఎస్సి ఫోర్త్ సెమిస్టర్ లో మీకుండే పేపర్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. ఓకే, ఇది ఉండే పేపర్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. ఇందులో యాజ్ యూజువల్ గా 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే లింక్డ్ లిస్ట్ గురించి నేర్చుకుంటారు. యూనిట్ 2 లో స్టాక్స్ అండ్ క్యూస్ గురించి నేర్చుకుంటాం. యూనిట్ 3 ట్రీస్ గురించి నేర్చుకుంటాం. యూనిట్ 4 గ్రాఫ్స్ గురించి నేర్చుకుంటాం. యూనిట్ 5 సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, సెకండ్ బిఎస్సి ఫోర్త్ సెమిస్టర్ లో మీకుండే పేపర్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. జావా యూజ్ చేసి డేటా స్ట్రక్చర్స్ ని ఎలా డెవలప్ చేస్తామో నేర్చుకునే పేపర్ ఇది. సో ఇందులో యాజ్ యూజువల్ గానే 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ అంతా కూడా లింక్డ్ లిస్ట్, సెకండ్ యూనిట్ స్టాక్స్ అండ్ క్యూస్, థర్డ్ యూనిట్ ట్రీస్, ఫోర్త్ యూనిట్ గ్రాఫ్స్ అండ్ ఫిఫ్త్ యూనిట్ సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్. మళ్ళీ లింక్డ్ లిస్ట్ లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, ఇదంతా కూడా మనం ఫస్ట్ యూనిట్ లో నేర్చుకుంటాం. ఇక స్టాక్ దానికి సంబంధించిన అప్లికేషన్స్, క్యూస్ దానికి సంబంధించిన అప్లికేషన్స్ సెకండ్ యూనిట్. ట్రీస్, ఈ ట్రీస్ లో మళ్ళీ మనకి బైనరీ ట్రీ, బైనరీ సర్చ్ ట్రీ రెండు ఉంటాయి. అండ్ వీటితో పాటు హీప్ ట్రీ ఉంటుంది, ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ ఉంటుంది. ఇవన్నీ కూడా మన థర్డ్ యూనిట్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ గ్రాఫ్, దానికి సంబంధించిన డిఫరెంట్ ట్రావర్సింగ్ టెక్నిక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, ఇవన్నీ కూడా ఫోర్త్ యూనిట్ లో నేర్చుకుంటాం. మనకి డిఫరెంట్ సర్చింగ్ టెక్నిక్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ సర్చింగ్ టెక్నిక్స్ ఉంటాయి, లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ సార్టింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనం ఫిఫ్త్ యూనిట్ లో నేర్చుకుంటాం. సో ఓవరాల్ ఇవన్నీ నేర్చుకునే ముందు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఉదాహరణ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ముందు ఇందుకే వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే డేటా స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ ఏ వే. ఏంటి అంటే మనం తీసుకునే మీరు సిస్టమ్ ముందు ఆపరేట్ చేసేటప్పుడు మనం డేటా సిస్టమ్కి ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి, అలా స్టోర్ అయిన డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవ్వాలి. ఆర్గనైజ్ అవ్వడం అంటే ఏంటి, మనం ఏదైనా సిస్టంలో ఆపరేషన్స్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకుంటాం. అలా స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా స్టోర్ అవ్వాలి, స్టోర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఏం చేస్తాం, నెక్స్ట్ టైం మనం సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ సేవ్ చేసిన డేటా కాస్త ఓపెన్ చేస్తాం. ఇలా సేవ్ చేసేటప్పుడు సేవ్ అవుతుంది, ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. అంటే మనకి ఎలా సేవ్ అవ్వాలి, ఎలా స్టోర్ అవ్వాలి, ఎలా ఓపెన్ అవ్వాలి అనే దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ ఎలా డేటా అనేది, ఆ టెక్నిక్స్ ఎందుకోసం అంటే ఆ డేటా అనేది ఎఫెక్టివ్ మేనర్ లో ఆర్గనైజ్ చేయడానికి మనం ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. సో ఎలా సేవ్ అవ్వాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి అనేది చెప్పే వేని ఏమని పిలుస్తాము అంటే డేటా స్ట్రక్చర్ అని పిలుస్తాము. Data structure is nothing but a way of storing and organizing data in such a way that we can perform operations on these data in an effective manner. మనం ఏదైతే సిస్టమ్ లో మనం డేటాని మీరు ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారో లేదు డేటాని సేవ్ చేశారో ఆ సేవ్ చేసిన డేటా ఎలా సేవ్ అవ్వాలి, సేవ్ అయిన కాస్త మీరు తిరిగి యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి, మీరు పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ అవ్వాలి చెప్పే వే ఏదైతే ఉందో ఆ వేని ఏమని పిలుస్తామంటే డేటా స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఓకే, ఇలా ఏదైతే వే ఉంది అని చెప్తున్నానో మనం ఏం చెప్తున్నాం, డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఏ వే. దేనికోసం అంటే టు స్టోర్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. ఒక ఎఫెక్టివ్ మేనర్ లో మన డేటాని స్టోర్ చేయడానికి కానీ లేదంటే ఆర్గనైజ్ చేయడం కానీ అంటే యాక్షన్స్ పర్ఫామ్ చేయడం కానీ ఎలా జరగాలి ఎఫెక్టివ్ మేనర్ లో చెప్పే వే ఏదైతే ఉందో దాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్పుకుంటున్నాము అని చెప్తున్నాం. ఇటువంటి వే అనేది మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఓకే, సో డేటా స్ట్రక్చర్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఏ వే అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ వేస్ లో మనకి డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ వేస్ ఉంటాయి. అవి ఏంటి అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే కదా, డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వే. ఏంటి అంటే టు స్టోర్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా. డేటాని ఎలా స్టోర్ చేయాలి, అలా స్టోర్ చేసిన డేటాని ఎలా ఆర్గనైజ్ చేయాలి, లేదా మీరు స్టోర్ చేసేటప్పుడు అది ఏ విధంగా సిస్టమ్ లోకి మెమరీలోకి వెళ్ళాలి, అలా వెళ్ళి మెమరీలో ఉన్న డేటాని కాస్త ఎలా తీసుకురావాలి మళ్ళీ తిరిగి ర్యామ్కి అండ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎలా ఎఫెక్టివ్ మేనర్ లో పర్ఫామ్ చేయాలి. ఇటువంటి వాటికి ఒక టెక్నిక్స్ ఉంటాయి, వేస్ ఉంటాయి. ఆ వేస్ గురించి చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్. ఆ డేటా స్ట్రక్చర్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాకపోతే మనకి సిలబస్ లో ఉన్నది ఏంటి అంటే జావా యూజ్ చేసి మనం డేటా స్ట్రక్చర్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది మనకున్న సిలబస్. సో ఎప్పుడైతే మనం డేటా స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ ఏ వే టు స్టోర్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా అని అంటున్నామో
ఈ బేస్ లో మనకి డేటా స్ట్రక్చర్స్ అనేవి 2 టైప్స్ లో ఉంటాయి. అవి లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లోకి ఏం వస్తాయి అంటే లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్. ఈ మూడు కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ లోకి వస్తాయి. ఇక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లోకి ఏమొస్తాయి అంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఈ రెండు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లోకి వస్తాయి. ఇక లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే నేమ్గా ఉంది చూడండి, లీనియర్ అని అంటే మనం స్టోర్ చేసే డేటా కానీ లేదు అంటే ఆల్రెడీ ప్లేస్ చేసిన డేటాని మీరు ఆర్గనైజ్ చేయడం అంటే మీరు యాక్షన్స్ పర్ఫార్మ్ చేసేటప్పుడు కానీ ఒక సీక్వెన్షియల్ మేనర్ లో కనుక జరిగితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటారు. అలా సీక్వెన్షియల్ మేనర్ లో కాకుండా ర్యాండమ్ గా కనుక జరిగితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ర్యాండమ్ గా యాక్సెస్ చేయడం కానీ ర్యాండమ్ గా ప్లేస్ చేయడం కానీ మెమరీలో అనేది అలా ఆ టెక్నిక్ అప్లై చేయాలనుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఇలా లీనియర్ మేనర్ లో జరిగేటప్పుడు మనం ఎలా డేటా స్ట్రక్చర్ ని ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి డేటా స్ట్రక్చర్ ని క్రియేట్ చేయొచ్చు, స్టాక్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు, క్యూస్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇదే విధంగా ర్యాండమ్ గా జరగాలంటే ఏం చెప్తాను నేను నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అప్లై టెక్నిక్ అప్లై చేస్తాం. అందులో ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే ట్రీస్ యూజ్ చేయొచ్చు, గ్రాఫ్స్ యూజ్ చేయొచ్చు. ఓకే కదా. సో ఓవరాల్ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అంటే డేటా స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ టు స్టోర్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా. ఇటువంటి డేటాను ఆర్గనైజ్ చేసేటప్పుడు మనం 2 కేటగిరీస్ లో డేటా స్ట్రక్చర్ ని అంటే 2 టైప్స్ లో డేటా స్ట్రక్చర్ ని ఆర్గనైజ్ చేయొచ్చు. ఏదో లీనియర్ డేటా స్ట్రక్చర్ లేదు అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. మళ్ళా లీనియర్ డేటా స్ట్రక్చర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి మనం ఆర్గనైజ్ చేయొచ్చు, స్టాక్స్ యూజ్ చేసి ఆర్గనైజ్ చేయొచ్చు, క్యూస్ యూజ్ చేసి ఆర్గనైజ్ చేయొచ్చు. నాన్ లీనియర్ అంటే ర్యాండమ్ గా అప్లై చేయాలనుకుంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ని అప్లై చేస్తాం. ఆ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో మనం అప్లై చేసే టెక్నిక్స్ ఏంటంటే ట్రీస్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు, లేదు అంటే గ్రాఫ్స్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 5 మీ యూనిట్ కాన్సెప్ట్స్ అన్ని లింక్డ్ లిస్ట్ ఫస్ట్ యూనిట్, స్టాక్స్ అండ్ క్యూస్ సెకండ్ యూనిట్, అండ్ ట్రీస్ థర్డ్ యూనిట్, గ్రాఫ్స్ ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ టెక్నిక్స్ సార్టింగ్స్. సో ఓవరాల్ గా దిస్ ఈస్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్ ఇంట్రడక్షన్. ఈ క్లాస్ లో ఏం చెప్తుందో అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో ఉన్న వన్ ఆఫ్ ది టెక్నిక్స్ ఈస్ నథింగ్ బట్ ట్రీస్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే కదా. సో డేటా స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్ అని చెప్పుకున్నాం. అందులో లీనియర్ గా జరగవచ్చు, నాన్ లీనియర్ గా జరగవచ్చు. నాన్ లీనియర్ గా జరిగితే ట్రీస్, గ్రాఫ్స్. సో అందులో మనం ఏం నేర్చుకుంటాం అంటే ట్రీస్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ట్రీ ఈస్ నథింగ్ బట్ ఏంటి, వాట్ ఈస్ ట్రీ అంటే ట్రీ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ నోడ్స్ మనం ఏమని పిలుస్తాము అంటే ట్రీ అని పిలుస్తాం. మరి ఇది నోడ్ అంటే ఏంటి అంటే నోడ్ ఈస్ నథింగ్ బట్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ ట్రీ. ఓకేనా. ఒక ట్రీని మనం ఫామ్ చేయాలి అంటే ఆ ట్రీని మనం దేన్ని యూజ్ చేసి ఫామ్ చేస్తామంటే నోడ్స్ ని యూజ్ చేసి ఫామ్ చేస్తాం. అందుకని ట్రీ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అన్నాం. సో నోడ్ అనేది ఏంటన్నమాట అంటే ట్రీలో ఏముంటాయి అనమాట, నోడ్స్ ఉంటాయి. నోడ్ ఈస్ నథింగ్ బట్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ ట్రీ. సో ఈ నోడ్ లో మనకి ఏముంటాయి అంటే మనకి డేటా ఉంటుంది అండ్ అడ్రస్ ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. నోడ్ అనేది 2 పార్ట్స్ ఉంటాయి, డేటా పార్ట్ ఉంటుంది, అడ్రస్ పార్ట్ కూడా ఉంటుంది. ఇలా ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తాం అంటే నోడ్ అని పిలుస్తాం. ఇటువంటి కలెక్షన్ ఆఫ్ నోడ్స్ యూజ్ చేసి మనం ఫామ్ చేసిన అదేదైతే ఉందో అలా ఫామ్ చేసిన దాన్ని అంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ యూజ్ చేసి మీరు ఫామ్ చేసిన దాన్ని కాస్త ఏమని పిలుస్తాం అంటే ట్రీ అని పిలుస్తాం. ఓకే, నోడ్ అంటే ఏం చెప్తున్నాను నేను, నోడ్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ ట్రీ. సో నోడ్ లో ఏముంటాయి అంటే డేటా పార్ట్ ఉంటుంది అండ్ అడ్రస్ పార్ట్ కూడా ఉంటుంది. సో ట్రీ ఎలా ఉంటుంది అంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అని చెప్పుకున్నాం. సో ఈ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అని అన్నప్పుడు ఫస్ట్ గా ఏంటి అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక నోడ్ ఉంటుంది. ఓకేనా, దీన్ని ఏమని పిలుస్తాము అంటే రూట్ నోడ్ అంటాం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక నోడ్ ఉంటుంది. ఈ నోడ్ ని ఏమని పిలుస్తాము అంటే రూట్ నోడ్ అని పిలుస్తాం. ఓకే, సో ఎప్పుడు కూడా రూట్ నోడ్ అనేది ఒకటే ఉంటుంది. అంటే దేని రూట్ నోడ్ అన్నాం, స్టార్టింగ్ నోడ్ ఈస్ నథింగ్ బట్ ఏ రూట్ నోడ్. స్టార్టింగ్ నోడ్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. సో అది రూట్ నోడ్ ఏంటి అంటే రూట్ నోడ్ అవుతుంది. ఈ రూట్ నోడ్ కి మనకి సబ్ నోడ్స్ ఉంటాయి, సబ్ నోడ్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా మనం చెప్పుకున్న టాపిక్ అంతా కూడా ఏంటి, ట్రీ కాబట్టి ట్రీ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. కాబట్టి ఇక్కడ మనకి ట్రీ స్టార్ట్ అవ్వాలి అంటే ట్రీని ఫామ్ చేయాలి అంటే మనకి కంపల్సరీ ఒక నోడ్ కావాలి. ఆ నోడ్ ని ఏమని పిలుస్తామంటే రూట్ నోడ్ అని పిలుస్తాం. ఈ రూట్ నోడ్ నుంచి ఏమవుతుందంటే ఓవరాల్ గా మనకి ట్రీ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఒక ట్రీ ఫామ్ చేస్తున్నాను. ఓకే,
ఇలా ఒక ట్రీ ఉంది. ఇవన్నీ కూడా సర్కిల్లో గీసినవన్నీ కూడా ఏమని పిలుస్తాం? నోడ్ అని పిలుస్తాం. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ ట్రీ. నోడ్ లో ఏముంటాయి? డేటా ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. సో ఈ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఒక ట్రీ స్టార్ట్ అయ్యి అంటే ఒక ట్రీని ఫామ్ చేస్తాం అంటే స్టార్టింగ్ ఒక నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్టింగ్ ఉన్న నోడ్ ని కాస్త ఏమని పిలుస్తాం అంటే రూట్ నోడ్ అని పిలుస్తాం అని చెప్పుకుంటాం. సో ఈ రూట్ నోడ్ కి మనకి సబ్ నోడ్స్ ఉన్నాయి చూడండి, వీటిని ఏమని పిలుస్తాం అంటే ఈ ట్రీ యొక్క సబ్ ట్రీస్ అని పిలుస్తాం. ఇది ఓవరాల్ గా ఒక ట్రీ. ట్రీ ఎప్పుడు కూడా ఒక రూట్ నోడ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఒక ఇదిగోండి ఫస్ట్ 1 అని ఇచ్చుకున్నాం. ఈ 1 అనేది రూట్ నోడ్ అయింది. ఈ రూట్ నోడ్ నుండి ఓవరాల్ గా డిఫరెంట్ నోడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ వన్ ఏమని పిలుస్తామంటే ఇలా ఇదంతా కూడా ఒక సబ్ ట్రీ, ఇదంతా కూడా ఒక సబ్ ట్రీ, ఇదంతా కూడా ఒక సబ్ ట్రీ అన్నమాట. ఓకే, సో ఈ సబ్ ట్రీలో ఈ నోడ్స్ ఉన్నాయి చూడండి. ఈ 4 నోడ్స్ కి కూడా రూట్ నోడ్ ఏది అంటే ఈ నోడ్ అవుతుంది. ఈ నోడ్ పేరెంట్ నోడ్ రూట్ నోడ్ ఎప్పుడు కూడా ఒక ట్రీకి ఒకటే ఉంటుంది. ఈ 4 నోడ్స్ కి కూడా పేరెంట్ నోడ్ ఏంటంటే ఈ నోడ్ అవుతుంది. ఈ నోడ్ పేరెంట్ నోడ్ ఏంటంటే ఇది అవుతుంది. ఓకే, ఓవరాల్ గా ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా పార్ అండ్ అడ్రస్ పార్. సో ఒక ట్రీని ఫామ్ చేయాలి అంటే ఎలా ఫామ్ చేస్తాం అంటే స్టార్టింగ్ ఇప్పుడు కూడా ఒక రూట్ నోడ్ నుంచి మనం ఒక ట్రీని ఫామ్ చేస్తాం. సో ఇటువంటి స్టార్టింగ్ నోడ్ ఉంది. ఈ నోడ్ ఏమని పిలుస్తాం అంటే రూట్ నోడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ రూట్ నోడ్ నుంచి ఏమవుతాయి? డిఫరెంట్ నోడ్స్ మనం ఫామ్ చేస్తాం. ఇలా దీన్ని ఏమని పిలుస్తాం అంటే సబ్ ట్రీ అంటాం. ఇది ఒక సబ్ ట్రీ, ఇది ఒక సబ్ ట్రీ, ఇది ఒక సబ్ ట్రీ. ఈ నోడ్ యొక్క సబ్ ట్రీస్ అన్నమాట ఈ నోడ్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రీ ఇంట్రడక్షన్. సో వాట్ ఈస్ ట్రీ? ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. సో ఎప్పుడు కూడా ట్రీ నోడ్ అన్నామంటే నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా అండ్ అడ్రస్ ఉంటుంది. ఎప్పుడు కూడా స్టార్టింగ్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికుండే ఈ కింద ఉన్నాయి వీటిని ఏమని పిలుస్తామంటే సబ్ ట్రీస్ అని పిలుస్తాం. జస్ట్ ఇది ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రీ. ఇటువంటి ట్రీ అనేది మనకి బైనరీ ట్రీ అండ్ బైనరీ సెర్చ్ ట్రీ అని 2 టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. మనకున్న సిలబస్ లో ఉన్నది బైనరీ ట్రీ అండ్ బైనరీ సెర్చ్. ఇవి 2 ఉన్నాయి. ట్రీ అంటే ఏంటి? జస్ట్ డెఫినేషన్ మాత్రమే ఉంది. సో ట్రీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ట్రీని ఎలా ఫామ్ చేస్తామంటే రూట్ నోడ్ నుంచి ఫామ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం కొన్ని సిలబస్ ఏంటి అంటే బైనరీ ట్రీ అంటే ట్రీ అంటే ఏంటి అని చెప్తున్నాం. ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అని చెప్తున్నాం. సో ట్రీని ఎలా ఫామ్ చేస్తామంటే ఇప్పుడు కూడా స్టార్టింగ్ ఒక నోడ్ ఉంటుంది. ఆ నోడ్ని ఎవరు చేస్తారంటే రూట్ నోడ్ అంట. ఈ రూట్ నోడ్ నుండి డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి ఇలాగా. సో వీటిని ఏమని పిలుస్తామంటే సబ్ ట్రీస్ అని పిలుస్తాం. అంటే ఒక ట్రీకి సబ్ ట్రీస్ అంటారు ఇవన్నీ కూడా. సో ఇలా ట్రీ ఉంటుంది. సో ఇందులో మనకి వన్ ఆఫ్ ది క్యాటగిరీస్ నథింగ్ బట్ బైనరీ. మనకు ఆల్రెడీ బైనరీ అంటే తెలుసు. బైనరీ ఈజ్ నథింగ్ బట్ మీనింగ్ ఏంటి? 2 అని అర్థం. బైనరీ అంటే 2. సో దేని బైనరీ ట్రీ అంటాము అంటే ఒక ట్రీ అనగానే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అన్నాం. ఎందుకంటే నేను ట్రీని డ్రా చేసినప్పుడు కూడా రూట్ నోడ్ ఒకటి ఉంటుంది అని చెప్పి ఇలా కింద మీకు సబ్ ట్రీస్ డ్రా చేసినప్పుడు నేను 3 సబ్ ట్రీస్ డ్రా చేస్తాను. ఇలా 3 సబ్ ట్రీస్ డ్రా చేస్తాను. 3 ఉండగలరు లేదు. మీరు ఇంకా కావాలి సబ్ ట్రీస్ కావాలి అనుకుంటే మీరు ఇంకా సబ్ ట్రీస్ అంటే ఎన్ని నోట్స్ కావాలనుకుంటే అన్ని నోట్స్ మనం అప్లై చేయొచ్చు. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? ట్రీ అని పిలుస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం? బైనరీ ట్రీ చెప్పుకుంటాం. బైనరీ అంటే మీనింగే 2 అని అర్థం. సో మనం ఫామ్ చేసిన ట్రీ ఏదైతే ఉందో ఆ ట్రీలో అట్మోస్ట్ 2 నోట్స్ మాత్రమే ఎక్సెప్ట్ రూట్ నోడ్ అట్మోస్ట్ 2 నోట్స్ మాత్రమే ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే బైనరీ ట్రీ అని పిలుస్తాం. అట్మోస్ట్ 2 నోట్స్ అంటే మీనింగ్ ఏంటన్నమాట? మన రూట్ నోట్ డ్రా చేసిన తర్వాత అయితే నోట్స్ లేకపోయినా వెళ్ళదు. లేదు అంటే కనుక 2 కంటే ఎక్కువ ఉండకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి కూడా 2 నోట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. 1 ఉన్నా ఓకే, అసలు లేకపోయినా ఓకే, అది బైనరీ ట్రీ అవుతుంది. కానీ 2 కన్నా ఎక్కువ ఉండకుండా ఫామ్ చేస్తే కనుక దాన్ని ఏమని పిలుస్తామంటే బైనరీ ట్రీ అని పిలుస్తాం. సో వాట్ ఈస్ బైనరీ ట్రీ అంటే ఏ ట్రీ విచ్ కంటైన్స్ అట్మోస్ట్ 2 నోట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ బైనరీ ట్రీ. ఒక ట్రీకి అట్మోస్ట్ 2 నోట్స్ మాత్రమే ఉండేటట్టుగా మనం ఫామ్ చేసే ట్రీ ఏదైతే ఉందో దాన్ని బైనరీ ట్రీ. సపోజ్ దీనికి చైల్డ్ నోట్స్ ఉన్నాయనుకోండి. ఈ చైల్డ్ నోట్స్ మళ్ళీ ఎన్ని ఉండాలి? అట్మోస్ట్ 2 ఉండాలి. అయితే 1 ఉన్నా పర్లేదు, లేదా మనం ఇక్కడికి ఆఫ్ చేసేసినా పర్లేదు. కానీ కంపల్సరీ 2ని క్రాస్ చేయకూడదు అనమాట. అలా ఉంటే ఆ ట్రీని ఏమని పిలుస్తాం? బైనరీ ట్రీ అని పిలుస్తాం. మరి ట్రీ అనేది కంపల్సరీ బైనరీ ట్రీ అవుతుందా అంటే ఇక్కడ ట్రీని డ్రా చేసినప్పుడు ఎన్ని సబ్ ట్రీస్ ఫామ్ చేసుకున్నాం మనం? 4 సబ్ ట్రీస్ ఫామ్ చేసుకున్నాం. ట్రీకి ఎన్ని సబ్ ట్రీస్ అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఏదైతే బైనరీ అన్నామో అంటే ఈచ్ నోడ్కి రూట్ నోడ్ తప్ప రూట్ నోడ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నోడ్ ఒకటే ఉండాలి, ఒకటే ఉంటుంది. ఈ స్టార్టింగ్ నోడ్ తర్వాత దీనికి ఉండే నోట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ అయినా ఉండొచ్చు. అలా ఉంటుందండి ట్రీ అంటాం. అలా కాకుండా బైనరీ ట్రీ ఫామ్ చేస్తూ ఉంటే ఈ రూట్ నోడ్కి ఎన్ని నెంబర్
ఎట్లీ విచ్ కంటైన్స్ అట్ మోస్ట్ 2 నోట్స్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ ట్రీ. అంటే 2 ఉండాలి, 2 లేదా అంతకన్నా తక్కువ ఉన్నా పర్లేదు, బట్ 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. అలా ఉంటేనే దాన్ని ఏమని పిలుస్తాం, బైనరీ ట్రీ అని పిలుస్తాం. ఓకే కదా. సో సపోజ్ అట్ మోస్ట్ 2 నోట్స్ అన్నారు కాబట్టి మనం ఒక బైనరీ ట్రీని ఫామ్ చేసుకుంటాం. అట్ మోస్ట్ 2 అన్నారు కాబట్టి 2 రాసుకోవడం ఇలా ఫామ్ చేసుకున్నాం. సపోజ్ దీనికి పేరు ఇస్తున్నాం ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ, ఇలా నేమ్స్ ఇచ్చాను. ఇది ఒక బైనరీ ట్రీ. ఎందుకోసం అంటే స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఒకే నోట్ ఉంటుంది, ఆ నోట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ నోట్ కాస్త రూట్ నోట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏ అనే నోట్ని ఏమని పిలుస్తారు, రూట్ నోట్ అని పిలుస్తాం. ఓకే. తర్వాత ఏ అనే నోట్కి ఎన్ని నోట్స్ ఉన్నాయి, 2 నోట్స్ ఉన్నాయి, 2 క్రాస్ చేయలేదు. నెక్స్ట్ బి అనే నోట్కి 2 నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డి అనే నోట్కి ఒకే నోట్ ఉంది. బైనరీ అంటే అట్మోస్ట్ 2 ఉండాలి. అంటే 2 ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఉండొచ్చు, కానీ 2 క్రాస్ చేయకూడదు. ఒకటిగా సో ఓకే. ఈ అనే నోట్కి ఒకటే ఉంది. ఓకే. నెక్స్ట్ ఎఫ్ అనే నోట్కి కూడా ఒకటే ఉంది. ఓకే. సో ఓవరాల్గా ఏ నోట్ని మీరు కంపేర్ చేసినా సరే అది 2 కన్నా తక్కువ నోట్స్, అంటే తక్కువ నోట్స్ ఉన్నాయి కాబట్టి ఏ నోట్ని తీసుకున్నా సో ఓవరాల్గా ఇది ఏమైంది అంటే బైనరీ ట్రీ అయింది. ఓకే. ఇందులో కొన్ని టెక్నాలజీస్ ఏంటి అంటే స్టార్టింగ్ ఎప్పుడు కూడా ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఒక నోట్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పుకున్నాం. ఆ నోట్ కాస్త రూట్ నోట్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏ అనేది ఏమవుతుందంటే రూట్ నోట్ అవుతుంది. ఓకే. ఈ రూట్ నోట్కి మీరు 2 నోట్స్ ప్లాన్ చేస్తాను చూడండి. దానికి ఏ నేమ్స్ ఇస్తున్నాం, బిసి అని ఇచ్చారు. ఈ బిసి అనే నోట్స్ని ఏ అనే నోట్కి ఏమని పిలుస్తాము అంటే ఈ బిసి అనేది ఏకి ఏమవుతాయి అంటే చైల్డ్ నోట్స్ అవుతాయి, చిల్డ్రన్స్ అనమాట. ఓకేనా. B and C are the children of A and A is the parent of B and C. ఓకేనా. BC is the parent node ఏది అంటే ఏం చెప్పాలి, A ఎక్కడ స్టార్ట్ అయింది, దేని నుంచి వచ్చాయి, దేని నుంచి వచ్చాయి కాబట్టి B and C కి పేరెంట్ ఏంటి అంటే A అని చెప్తాం. అండ్ BC ఏది ఏమవుతాయి అంటే చిల్డ్రన్స్ అవుతాయి. ఓకే. అదేవిధంగా B అనేది దేనికి పేరెంట్ నోడ్ అంటే B అనేది దేనికి పేరెంట్ నోడ్, దీని నుంచి ఏమేమి నోట్స్ వచ్చాయి, D నోడ్ వచ్చింది, E నోడ్ వచ్చింది. So D and E are the child nodes of B and B is the parent node of D and E. And next చూడండి, D is the parent node of G. G నుంచి ఏమొచ్చింది, ఒకే ఒక నోడ్ వచ్చింది, దానికి ఏం నేర్పించుకున్నాం, G అని ఇచ్చాం. సో D is the parent of G and G is the children of D. ఓకే. నెక్స్ట్ చూడండి, E అనేది దేనికి పేరెంట్ అవుతుంది, H పేరెంట్ అవుతుంది. H అనేది దేనికి చైల్డ్ అవుతుంది అంటే E చైల్డ్ అవుతుంది. మరి E అనేది దేనికి పేరెంట్ అంటే H పేరెంట్, బట్ E అనేది దేనికి చైల్డ్ అంటే దేని నుంచి వచ్చింది, B నుంచి వచ్చింది కాబట్టి B పేరెంట్ చైల్డ్. ఓకే. అదేవిధంగా C అనేది దేనికి చైల్డ్, ఏకి చైల్డ్ అవుతుంది. C అనేది దేనికి పేరెంట్ అంటే C నుంచి ఏమొచ్చింది, F వచ్చింది కాబట్టి C అనేది F కి పేరెంట్. నెక్స్ట్ F అనేది ఏంటి, F అనేది I అనేది F నుంచి వచ్చింది కాబట్టి F అనేది పేరెంట్, I అనేది F కి చైల్డ్. ఓవరాల్ ఈ ట్రీలో రూట్ నోడ్ ఏదంటే రూట్ నోడ్ ఎక్కువ ఒకటే ఉంటుంది, ఏ అనేది రూట్ నోడ్. ఓకే కదా. సో ఏ అనేది రూట్ నోడ్ అయింది అండ్ ఏ నుంచి బీసీలో వచ్చాయి కాబట్టి ఏ అనేది రూట్ నోడ్ ప్లస్ పేరెంట్ నోడ్ ఆఫ్ బిఎన్సి. బి నుంచి డిఈ వచ్చాయి కాబట్టి డిఈ ఆఫ్ పేరెంట్ చైల్డ్ నోడ్స్ ఆఫ్ బి అండ్ బి ఇస్ ద పేరెంట్ ఆఫ్ బిఎన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఒకే పేరెంట్కి సంబంధించిన 2 చైల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏమని పిలుస్తాము అంటే సిబ్లింగ్స్ అంటారు. ఓకేనా. ఒకే పేరెంట్కి సంబంధించిన చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాటిని సిబ్లింగ్స్ అంటారు. ఇక్కడ చూడండి, బీసీలు ఉన్నాయి. బీసీలు రెండింటికి కూడా పేరెంట్ ఎవరు ఏ కాబట్టి బీసీని ఏమని పిలవచ్చు, సిబ్లింగ్స్. బిఎన్సీ ఈ ట్రీలో సిబ్లింగ్స్ ఏమున్నాయి, బిఎన్సీ ఏమున్నాయి అంటే 1 and 2 అంటే ఒకదానికొకటి సిబ్లింగ్స్ అవుతాయి. అండ్ డిఈ సిబ్లింగ్స్ అవుతాయి ఎందుకంటే డిఈకి పేరెంట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎఫ్ సిబ్లింగ్ ఉందా అంటే లేదు, ఎందుకంటే ఇక్కడ ఎఫ్ అనేది ఒకే నోడ్ ఉంది, దానికి ఇంకొక సి అనే పేరెంట్ ఇంకో నోడ్ లేదు కాబట్టి జస్ట్ ఎఫ్ ఈజ్ చైల్డ్ నోడ్ ఆఫ్ సి అని. ఓకే. అండ్ డికి చైల్డ్ నోడ్ ఉంది, మరి జీకి సిబ్లింగ్ ఉందా అంటే జీకి సిబ్లింగ్ లేదు, ఎందుకంటే డికి ఒకే ఒక చైల్డ్ ఉన్నారు. దీనికి దేని సిబ్లింగ్ అంటాము అంటే దేని సిబ్లింగ్ అంటాము, ఒకే పేరెంట్కి సంబంధించిన చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ఒకదానికొకటి సిబ్లింగ్స్ అంటారు. అండ్ స్టార్టింగ్ నోడ్ ఈస్ నథింగ్ బట్ రూట్ నోడ్. అండ్ ఆ స్టార్టింగ్ ఒక నోట్ నుంచి మీరు డ్రా చేసిన నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్స్ని ఏ నోట్ నుంచి అయితే డ్రా చేశారో ఆ నోట్
లెవెల్ 0 అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఉన్నది లెవెల్ 1, నెక్స్ట్ ఉన్నది లెవెల్ 2, నెక్స్ట్ ఉన్నది లెవెల్ 3. ఓకేనా? సో ఈ 3 ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అంటే లెవెల్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0, 1, 2, 3. సో ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ 3 ఎన్ని లెవెల్స్ అయితే ఉన్నాయో అండ్ ఈ 3లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి అని అన్నాడు అనుకోండి. ఓకే, ఈ 3లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్, ఈ 3 అనే కాదు ఏ 3లో అయినా సరే ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయి అంటే 2 పవర్ k ప్లస్ 1 నోట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ k అనేది ఏంటి అంటే k ఈజ్ నథింగ్ బట్ ఏ లెవెల్. ఇక మనం ఎన్ని లెవెల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇది 0th లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్. సో k అంటే ఏం చెప్పుకుంటాం, లెవెల్ అని చెప్పుకుంటాం. సో 2 ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. 2 క్యూబ్ ప్లస్ 1, 2 క్యూబ్ అంటే ఎంత 8 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 9. సో ఒక ట్రీలో ఎన్ని నోట్స్ ఉంటాయి, 9 నోట్స్ ఉన్నాయి లేదా చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఒక ట్రీలో ఎన్ని నోట్స్ ఉన్నాయి అని చెప్పాలి అంటే కనుక ఆ ట్రీలో ఎన్ని నోట్స్ ఉన్నాయి చెప్పడానికి ఫార్ములా ఏంటంటే 2 పవర్ k ప్లస్ 1 నోట్స్ ఉంటాయి. అక్కడ k ఈజ్ నథింగ్ బట్ లెవెల్. మరి ఒక ట్రీకి లెవెల్ ఎలా చెప్తాము అంటే స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని లెవెల్ 0 అనుకోవాలి. అంటే రూట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని లెవెల్ 0 ఇంటిగ్రేట్ చేయాలి. దాని తర్వాత ఉన్నది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి k ప్లేస్ లో 3 ప్లేస్ చేస్తాం. 2 ప్లస్ 1 9. ఇక్కడ ఉన్నవి కూడా 9 నోట్స్. సో వాట్ ఈస్ బైనరీ ట్రీ అంటే ఈ ఫస్ట్ గా స్టార్టింగ్ లో వాట్ ఈస్ ట్రీ అంటే ట్రీ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోట్స్. ఎన్ని చిల్డ్రన్ నోట్స్ అయినా ఉండొచ్చు. సో స్టార్టింగ్ మాత్రం ట్రీ అనగానే ఏ బైనరీ ట్రీ అవ్వనివ్వండి, బైనరీ సెర్చ్ ట్రీ అవ్వనివ్వండి, ఏ టైప్ ఆఫ్ ట్రీ అయినా సరే కంపల్సరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దేన్ని రూట్ నోడ్ అంటాం అంటే స్టార్టింగ్ నుండి రూట్ నోడ్ అంటాం. నోడ్ అంటే ఏంటి అంటే నోడ్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ యూనిట్ ఆఫ్ ట్రీ అండ్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ అడ్రస్. నోడ్లే ఉంటాయి, డేటా మనం ఇచ్చిన డేటా ఉంటుంది అండ్ అడ్రస్ మాకు ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ నోడ్ రూట్ నోడ్. సో అలా కాకుండా ఈచ్ నోడ్ అట్మోస్ట్ 2 నోడ్స్ మాత్రమే ఉంటాయి. అలా ఆ రూల్ ఫాలో చేస్తుంటే ప్రతి నోడ్ కూడా 2 లేదా 2 కన్నా తక్కువ చిల్డ్రన్ నోట్స్ ఉండేటట్టుగా మనం ఫామ్ చేసే ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే బైనరీ ట్రీ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఈ బైనరీ ట్రీలో టెర్మినాలజీస్ ఏంటి బైనరీ ట్రీనే కాదు దేంట్లోనే సరే టెర్మినాలజీ ఏంటంటే స్టార్టింగ్ లో తెలుసు ఒకే పేరెంట్ కి సంబంధించిన చైల్డ్ నోట్స్ ఉంటే ఒకగా నోట్స్ సిబ్లింగ్స్ అంటాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు జీ ఉందనుకోండి, జీకి యాన్సిస్టర్స్ ఏంటి అని అడిగాడు అనుకోండి, జీకి యాన్సిస్టర్స్